ఓకే చూడండి నెక్స్ట్ 4th యూనిట్ వచ్చి మనకి అందులో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఏం అర్థమైందా చాప్టర్ 7 అమ్మా ఈ యూనిట్ ఫస్ట్ చాప్టర్ అనమాట బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి నేర్చుకోవడం కన్నా ముందుగా మనం కండక్టర్స్ అంటే ఏంటి, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ వాటి గురించి నేర్చుకోవాలి. ఇలా చూడండి కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ వాటిని ఎలా డివైడ్ చేశారు అన్నట్లయితే చూడండి ఒక యాటమ్ తీసుకున్నట్లయితే ఆ యాటమ్ మధ్య భాగంలో ఒక న్యూక్లియస్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ న్యూక్లియస్ ఉంటుంది. దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్లు అనేవి న్యూక్లియస్తో టైట్గా బౌండ్ అవుతాయి. అదేనమ్మా ఇన్నర్ మోస్ట్ ఎలక్ట్రాన్ న్యూక్లియస్తో టైట్గా బౌండ్ అవుతాయి. కానీ ఏవైతే వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అవి న్యూక్లియస్తో కొంచెం లూజ్గా బౌండ్ అయి ఉంటాయి. అంటే కొద్దిగా ఎనర్జీ రాగానే అవి పైన ఆర్బిటల్స్లోకి జంప్ చేస్తాయి. అదేనమ్మా ఇప్పుడు దీని వ్యాలెన్సీ బ్యాండ్గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ పైన ఉండేటువంటి బ్యాండ్స్ని కండక్షన్ బ్యాండ్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా ఎప్పుడైతే దీనికి సఫిషియెంట్ ఎనర్జీ వచ్చిందో ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని దాటి కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఏమో దాన్నే మనం చూడండి ఫ్రీ ఎలక్ట్రాన్గా చెప్పడం జరుగుతుంది. ఏదైతే న్యూక్లియస్ ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ని ఓవర్కమ్ చేసి బయటికి వెళ్ళిపోతుందో ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏ కండక్టర్లో అయితే ఎక్కువ ఉన్నాయో ఏ మెటల్లో అయితే ఎక్కువ ఉన్నాయో దాని కండక్టర్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అదేందమ్మా ఇక్కడ చూడండి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే దీన్ని వ్యాలెన్సీ బ్యాండ్గా తీసుకోండి. ఈ పైది కండక్షన్ బ్యాండ్. రెండింటికి మధ్యలో ఎనర్జీ గ్యాప్ అనేది ఉంది. అంటే ఎలక్ట్రాన్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళాలి అంటే ఈ గ్యాప్ను దాటి ఓవర్కమ్ చేసి వెళ్ళాలి. అదేనమ్మా ఇప్పుడు ఎంత ఎనర్జీని ఇచ్చినా ఈ గ్యాప్ను ఓవర్కమ్ చేయలేకపోతున్నాయి అనుకోండి ఎలక్ట్రాన్స్, అవి ఇన్సులేటర్స్ అవుతాయి. రబ్బర్, ప్లాస్టిక్, వుడ్ ఇలాంటివి అనమాట. అదేనమ్మా అందులో వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్య ఎలక్ట్రాన్ ట్రాన్సాక్షన్ జరగకపోయినట్లయితే అది ఇన్సులేటర్ అవుతుంది. అలా కాకుండా వ్యాలెన్సీ బ్యాండ్, ఎనర్జీ బ్యాండ్ రెండు కలిసిపోయి ఆల్మోస్ట్ బాగా క్లోజ్గా ఉండి కొద్దిగా ఎనర్జీ ఇవ్వగానే ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్కి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, దాన్ని కండక్టర్గా మనం చెప్పడం జరుగుతుంది. వాటి ఇన్సులేటర్ కాకుండా సెమీ కండక్టర్ కాకుండా మధ్య రకంగా ఉన్న వాటిని సెమీ కండక్టర్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే గ్యాప్ అనేది సెమీ కండక్టర్ కన్నా కండక్టర్ కన్నా ఎక్కువ, ఇన్సులేటర్ కన్నా తక్కువ ఉండి కొంచెం ఎనర్జీ ఇచ్చినట్లయితే ఎలక్ట్రాన్ జంప్ చేయగలిగినట్లయితే వాటిని సెమీ కండక్టర్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే అర్ధవాహకాలుగా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనకి ఆ సెమీ కండక్టర్స్ అనేవి చాలా అవసరం ఇప్పుడున్న ఎలక్ట్రానిక్స్ అన్నింటికి కూడా. అర్థమైందమ్మా ఇక్కడ చూడండి. అయితే వ్యాలెన్సీ బ్యాండ్లో ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే ఇప్పుడు కొంత ఎనర్జీని ఇచ్చాం, ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళిపోయింది. ఎలక్ట్రాన్ ఎప్పుడైతే కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళిపోయిందో మరి ఎలక్ట్రాన్ లీవ్ చేసిన ప్లేస్లో విడిచిపెట్టిన ప్లేస్లో ఏముంటుంది అంటే హోల్ ఉంటుంది, ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది, దాన్ని హోల్ అంటారు. అదేనమ్మా కొంచెం ఒక ఎలక్ట్రాన్ పైకి వెళ్ళిపోతే వ్యాలెన్సీ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళిపోతే ఎలక్ట్రాన్ లేనటువంటి ఆ ప్లేస్లో ఏముంటుందమ్మా హోల్ ఉంటుంది. హోల్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అర్థమైందా? అయితే మీరు ఎంత ఎనర్జీ ఇచ్చినా కానీ హోల్స్ అనేవి వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి వెళ్ళవు. ఆ హోల్స్ ఎప్పుడు కూడా వ్యాలెన్సీ బ్యాండ్లోనే ఉంటాయి. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి ఒక ఎలక్ట్రాన్ అనేది వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి ఏమైంది కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళింది. ఒక ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఒక హోల్ ఫామ్ అయినట్లు లెక్క. ఇలా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే అంటే వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్లోకి అంటే సంయోజక పట్టి అంటూ తెలుగులో దీన్ని వాహన పట్టి అంటూ కండక్షన్ బ్యాండ్ని వాహన పట్టి అంటాం. అదేందమ్మా ఈ సంయోజక పట్టి నుంచి వాహన పట్టిలోకి వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్లోకి ఎలక్ట్రాన్స్ వెళ్ళే కొద్దీ ఇక హోల్స్ పెరుగుతాయి అనమాట. అదేందమ్మా ఇలా వ్యాలెన్సీ బ్యాండ్కి ఎనర్జీ బ్యాండ్కి మధ్య కొద్దిగా గ్యాప్ ఉండి ఎనర్జీ ఇచ్చినట్లయితే కండక్షన్ అదే కరెంట్ అనేది పాస్ అవుతున్నట్లయితే వాటిని కండక్టర్స్గా, కొంచెం గ్యాప్ కండక్టర్స్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వాటిని సెమీ కండక్టర్స్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు సెమీ కండక్టర్స్ మళ్ళీ 2 టైప్స్గా క్లాసిఫై చేశారు, ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్. ఇంట్రిన్సిక్ ఒకటి, ఇంకోటి ఏంటమ్మా ఎక్స్ట్రిన్సిక్. ఇంట్రిన్సిక్ అంటే ప్యూర్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్ ఈజ్ కాల్డ్ ఇంట్రిన్సిక్. అదేందమ్మా
అంటే ఎలాంటి మెటీరియల్ దానికి కలపకుండా ప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్ తీసుకున్నట్లయితే దాని ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటే సిలికాన్ జెర్మేనియం తీసుకుంటే వాటి సెమీ కండక్టర్స్ అంటాం. దానికి ఎలాంటి మెటీరియల్ కలపకపోయినట్లయితే ప్యూర్ ఫామ్ తీసుకుంటే దాన్ని ఇంట్రెన్సిక్ అంటారు. ఎక్స్ట్రెన్సిక్ అన్నట్లయితే దాంట్లో కండక్టివిటీని పెంచడం కోసం ప్యూర్ సెమీ కండక్టర్కి డోపింగ్ చేసి అదేనమ్మా వేరొక మెటీరియల్ యాడ్ చేసినట్లయితే అంటే ఇన్ఫ్యూరిటీ అంటాం. ఒక ఇన్ఫ్యూరిటీని అంటే మాలిన్యం అంటాం తెలుగులో. అదేనమ్మా ఒక ఇన్ఫ్యూరిటీని యాడ్ చేసినట్లయితే ఇది ప్యూర్ కండక్టర్. అదేనమ్మా అంటే స్వచ్ఛమైన అర్ధవాహకానికి ఒక మాలిన్యాన్ని కలిపినట్లయితే వచ్చేదాన్ని ఏమంటాం ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్. తెలుగులో ఇంట్రెన్సిక్ అంటే స్వభావజ అర్ధవాహకం అని, ఎక్స్ట్రెన్సిక్ అంటే అస్వభావజ అర్ధవాహకం అని అంటాం. అదేనమ్మా ఇలా 2 టైప్స్గా క్లాసిఫై చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఈ చూడండి ఈ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఏమో అర్థమైందా? ఇంకెక్కడితో ఇంట్రెన్సిక్ కుదిలేయండి. ఇంకా ఇక్కడ నుంచి మన కాన్సెప్ట్ అంతా కూడా ఎక్స్ట్రెన్సిక్ మీదే. ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ తీసుకుంటే మళ్ళీ అందులో 2 టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ మనకి అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. అదే అస్వభావ అర్ధవాహకం తీసుకుంటే అందులో 2 రకాలు వస్తున్నాయి. ఏంటి? పీ రకం అర్ధవాహకం, ఎన్ రకం అర్ధవాహకం. ఇప్పుడు సిలికాన్ కానీ జెర్మేనియం కానీ తీసుకున్నట్లయితే దాని అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో అంటే బాహ్య శక్తి స్థాయిలో 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే NS2 NP2 కాన్ఫిగరేషన్. అదేనమ్మా అవుటర్ మోస్ట్ సెల్ తీసుకున్నట్లయితే బాహ్య కర్పూరాన్ని తీసుకున్నట్లయితే దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయేమో NS2 NP2గా ఉంటాయి. అంటే దాని చివరి ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్లు ఉండడం జరుగుతుంది. అదేందమ్మా ఇప్పుడు ఈ 4 వ్యాలెన్సీ ఉన్నటువంటి సిలికాన్ కానీ జెర్మేనియం కానీ అంటే ఈ స్వభావ అర్ధవాహకం ప్యూర్ కండక్టర్కి 3 వ్యాలెన్సీ ఉన్న మెటీరియల్ కలిపాం. 3 వ్యాలెన్సీ ఉన్నటువంటి బోరాన్ కలిపారు అనుకోండి. అంటే NS2 NP1. అదేనమ్మా ఈ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకొచ్చి కలిపారు అనుకోండి. అంటే ఒక బోరాన్ తీసుకోండి. ఒక బోరాన్ తీసుకున్నట్లయితే దాని దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదేందా ఈ 3 ఎలక్ట్రాన్స్ చూడమ్మా బోరాన్ దగ్గర 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సిలికాన్ దగ్గర 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఒక 4 ఎలక్ట్రాన్లు ఇలా వేసింది. ఇక్కడ చూడండి ఇక్కడ బోరాన్ తీసుకున్నట్లయితే బోరాన్ దగ్గర 3 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. సిలికాన్ దగ్గర 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అంటే బాండ్ ఫార్మేషన్ జరగాలి అంటే బోరాన్ దగ్గర ఇంకో ఎలక్ట్రాన్ ఉండాలి. కానీ ఎలక్ట్రాన్ తక్కువ ఉంది కాబట్టి అక్కడ హోల్ ఉన్నట్లు లెక్క. అంటే బోరాన్ దగ్గర హోల్ ఎక్కువగా ఉంది. అదేనమ్మా అంటే పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఎక్కువగా ఉన్నాయి. సిలికాన్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక పీ టైప్ సెమీ కండక్టర్ తీసుకున్నట్లయితే అందులో బోరాన్ అంటే ఇన్ఫ్యూరిటీని మనం యాడ్ చేస్తున్నాం కదా, అవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బోరాన్ దగ్గర ఉన్నటువంటి హోల్స్ ఎక్కువగా ఉంటాయి. అర్థమైందమ్మా? అంటే పీ టైప్ సెమీ కండక్టర్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరు అవుతారమ్మా? హోల్స్ అవుతాయి. మెజారిటీ హోల్స్ అవుతాయి. మరి సిలికాన్ తక్కువ అంటున్నాం. పీ టైప్ సెమీ కండక్టర్లో సిలికాన్ అనేది తక్కువగా ఉంటుంది. అందువల్ల సిలికాన్ దగ్గర ఉండే ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? మైనారిటీ అవుతాయి. మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరు అవుతారమ్మా? ఎలక్ట్రాన్స్ అవుతాయి. అర్థమైందా? పీ రకం అర్ధవాహకంలో అధిక సంఖ్యక ఆవేశవాహకాలు రంధ్రాలు అవుతాయి. అల్ప సంఖ్యక ఆవేశవాహకాలు ఎలక్ట్రాన్లు అవుతాయి. అర్థమైందమ్మా? పీ టైప్ సెమీ కండక్టర్లో మెజారిటీ హోల్స్, మైనారిటీ ఎలక్ట్రాన్స్. ఇందులో బోరాన్ ఏమవుతుంది? యాక్సెప్టర్ అవుతుందా, డోనర్ అవుతుందా? యాక్సెప్టర్ అవుతుంది. దీని దగ్గర ఎలక్ట్రాన్ తక్కువ ఉంది, యాక్సెప్ట్ చేయాలి. అర్థమైందమ్మా? అందువల్ల ఇది యాక్సెప్టర్ అయాన్ అవుతుంది బోరాన్ అనేది. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఎన్ రకం అర్ధవాహకం తీసుకుందాం. అర్థమైందమ్మా? అంటే గ్రహీత అవుతుంది. అర్థమైందా? తీసుకోవాలి కాబట్టి ఎన్ రకం అర్ధవాహకం ఏంటి అన్నట్లయితే చూడండి, ఎన్ టైప్ సెమీ కండక్టర్ అన్నట్లయితే 4 వ్యాలెన్సీ ఉన్నటువంటి సిలికాన్ కానీ జెర్మేనియం కానీ 5 వ్యాలెన్సీ ఉన్నటువంటి ఆర్సెనిక్ లాంటి మెటీరియల్తో డోపింగ్ చేసినట్లయితే దాన్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్గా చెప్పడం జరుగుతుంది. అంటే 4 వ్యాలెన్స్ ఉందని ఏం చేయాలి?
5 వ్యాలెన్సీ ఉన్న దాంతో డోపింగ్ చేయాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సెనిక్ తీసుకోండి. ఆర్సెనిక్ తీసుకుంటే దాని దగ్గర 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అందులో 4 ఎలక్ట్రాన్లు ఎలా వేసి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ పక్కన వేయండి. ఇది సిలికాన్తో బాండ్ ఫార్మేషన్లోకి వచ్చింది అనుకోండి. అంటే ఇక్కడ కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతుంది సిలికాన్కి ఆర్సెనిక్కి. ఇక్కడ ఉన్న 4 ఎలక్ట్రాన్స్ ఇవేమో. ఇలా బాండ్ ఫార్మేషన్ అయిపోగా ఆర్సెనిక్ దగ్గర ఇంకొక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంది. ఆర్సెనిక్ దగ్గర ఇంకొక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉందంటే సిలికాన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉన్నట్టే కదా. మెజారిటీ ఎవరు డోపింగ్ చేసిన మెటీరియల్ అంటే ఆర్సెనిక్ ఎక్కువ. ఇక్కడ ఆర్సెనిక్ ఎక్కువ కాబట్టి అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ కాబట్టి ఎన్ టైప్ సెమీకండక్టర్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరు? ఎలక్ట్రాన్స్. అదేనా ఎంత అనురక మధ్యవాహకంలో అధిక సంఖ్యక ఆవేశ వాహకాలు ఎలక్ట్రాన్లు. అదే మైనారిటీ హోల్స్ అనమాట, రంధ్రాలు. అదేనమ్మా పీ రకం మధ్యవాహకం తీసుకుని ఎన్ రకం మధ్యవాహకం తీసుకున్నా పీ టైప్ సెమీకండక్టర్ అయినా సరే ఎన్ టైప్ సెమీకండక్టర్ అయినా సరే ఎలక్ట్రాన్స్ హోల్స్ రెండే ఉంటాయి. అదేనమ్మా ఫర్ ఎగ్జాంపుల్ పీ టైప్ సెమీకండక్టర్ తీసుకున్నాం అనుకోండి, అందులో బోరాన్ వల్ల రంధ్రాలు వస్తున్నాయి, హోల్స్ వస్తున్నాయి. అలాగే సిలికాన్ వల్ల ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. అదేనమ్మా అదే ఎన్ టైప్ సెమీకండక్టర్ తీసుకున్నారు అనుకోండి, ఆర్సెనిక్ వల్ల ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, సిలికాన్ వల్ల హోల్స్ వస్తుంది. ఇక్కడ ఆర్సెనిక్ ఏమవుతుంది? యాక్సెప్టర్ అవుతుందా డోనర్ అవుతుందా? డోనర్ అయాన్ అవుతుంది ఇది. అదేందమ్మా ఎందుకంటే దానం చేసేదానికి దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది డోనర్ అవుతుంది. అదేందమ్మా అది దాత అవుతుంది. ఇప్పుడు పీ రకం మధ్యవాహకాన్ని ఏ విధంగా చూపించాలి, ఎన్ రకం మధ్యవాహకాన్ని ఏ విధంగా చూపించాలి? ఇక్కడ పీ రకం మధ్యవాహకాన్ని తీసుకున్నాం అనుకోండి, పీ రకం మధ్యవాహకంలో సిలికాన్ ఏమవుతుంది? నెగిటివ్ అయ్యానే కదా. పీ రకం మధ్యవాహకంలో బోరానికి ఏమొచ్చింది? పాజిటివ్ వచ్చింది, సిలికాన్కి నెగిటివ్ వచ్చింది. అర్థమైందా? అందువల్ల పీ రకం మధ్యవాహకానికి ఇలా నెగిటివ్ అయాన్స్ వేసి ఒక్కొక్క దాని దగ్గర ఒక హోల్ వేయాలి. అర్థమైందమ్మా? పీ టైప్లో ఏం చేసాం? బోరాన్ని సిలికాన్కి కలిపాం. దీని దగ్గర 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, దీని దగ్గర 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, అంటే దీని దగ్గర ఒక హోల్ వచ్చింది. ఇది నెగిటివ్ అయ్యింది, అప్పుడు ఇది నెగిటివ్ అయాన్ అయ్యింది. అందువల్ల పీ టైప్ సెమీకండక్టర్ వేసేటప్పుడు ఇప్పుడు కూడా నెగిటివ్ అయాన్ వేసి ఒక్కొక్క దాని దగ్గర ఒక హోల్ వేయాలి. అంటే పీ టైప్ సెమీకండక్టర్లో మెజారిటీ హోల్స్ను మైనారిటీ ఎలక్ట్రాన్స్ అండి. అయితే మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ మనం ఇందులో చూపించాం, ఏదైతే మెజారిటీ ఉందో అదే చూపిస్తాం. అదేనమ్మా. అలాగే ఎన్ టైప్ సెమీకండక్టర్ తీసుకున్నారనుకోండి, ఎన్ టైప్ సెమీకండక్టర్లో సిలికాన్ ఏంటి? పాజిటివ్ ఛార్జ్ అయ్యానే కదా. అదేనమ్మా ఎన్ టైప్ సెమీకండక్టర్లో సిలికాన్ ఏమవుతుంది? పాజిటివ్ ఛార్జ్ అయాన్ అవుతుంది. ఒక్కొక్క దాని దగ్గర ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. అందువల్ల ఎన్ టైప్ సెమీకండక్టర్ని అయితే ఈ విధంగా చూపించాలి. అర్థమైందమ్మా? ఎన్ టైప్ సెమీకండక్టర్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరు? ఎలక్ట్రాన్స్ అవుతాయి. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ వచ్చి పిఎన్ జంక్షన్ డయోడ్. పీ టైప్ సెమీకండక్టర్ అంటే ఏం చూసాం, ఎన్ టైప్ సెమీకండక్టర్ అంటే చూసాం. ఇప్పుడు రెండింటిని కలిపి పిఎన్ జంక్షన్ డయోడ్ని ఎలా ఫామ్ చేయాలి నెక్స్ట్ చూడండి. ఇక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్ అన్నట్లయితే దాని యొక్క సింబల్ ఇది. అదేనమ్మా ఇది క్యాథోడ్ అవుతుంది, ఇది యానోడ్ అవుతుంది. అర్థమైందా? దాన్ని సిఏగా మనం చూపించడం జరుగుతుంది. అర్థమైందా? ఓకే. తర్వాత చూడండి, చూడండి ఇది యానోడ్, ఇది క్యాథోడ్, ఇక్కడ ఎలా గేట్ పెట్టాలి. ఇది జంక్షన్ డయోడ్ యొక్క సింబల్. అర్థమైందా? జంక్షన్ డయోడ్ని ఈ విధంగా వేసి దీన్ని క్యాథోడ్ అంటున్నాం, దీన్ని యానోడ్గా చెప్పడం జరుగుతుంది. పిఎన్ జంక్షన్ డయోడ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక పీ టైప్ సెమీకండక్టర్ ఎన్ టైప్ సెమీకండక్టర్లో కలపండి. రెంట్లు ఇలా పక్క పక్కన పెట్టి కలపండి. బ్యాటరీ కనెక్ట్ చేయకండి. అర్థమైందా? ఇది బ్యాటరీ కనెక్ట్ చేయకుండా
పీ టైప్ సెమీ కండక్టర్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ కలపండి. కలిపితే ఇక్కడ ఉన్న హోల్స్ వెళ్ళి చూడండి, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఇక్కడ హోల్స్తో రికంబైన్ అవుతాయి. ఎలక్ట్రాన్ హోల్ ఎప్పుడైతే రికంబైన్ అయ్యిందో ఇంకా అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఏమవుతుందమ్మా, రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే చూడండి, ఎలక్ట్రాన్ హోల్తో కలవాలంటే ఏం చేయాలి, కండక్షన్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ బ్యాండ్లోకి రావాలి. కండక్షన్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ బ్యాండ్లోకి ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాని దగ్గర ఉన్న ఎనర్జీని రిలీజ్ చేసేస్తుంది. ఇలా ఎలక్ట్రాన్స్ వచ్చి ఎప్పుడైతే హోల్స్తో కలిసి ఈ మధ్యలో చార్జెస్ లేని ఒక రీజియన్ ఫామ్ అవుతుంది, అదేందమ్మా, దాన్ని డిప్రెషన్ లేయర్ అంటారు, లేము పొర అంటారు. అంటే చూడండి, ఈ మధ్య భాగంలో చార్జెస్ అనేవి రికంబైన్ అయిపోతాయి. రికంబైన్ ఎప్పుడైతే అయిపోయినాయో ఈ మధ్య భాగంలో చార్జెస్ లేని ఒక రీజియన్ ఫామ్ అవుతుంది. అదేనమ్మా, ఇటువైపు హోల్స్ ఉంది, ఇటువైపు ఎలక్ట్రాన్స్ ఉంది, మధ్యలో చార్జెస్ ఒక రీజియన్ వస్తుంది. ఇక్కడ ఒక పొటెన్షియల్ అని డెవలప్ అవుతుంది. ఇటువైపు ఏమో నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇటువైపు పాజిటివ్ ఛార్జ్ అయాన్స్ ఉన్నాయి. అంటే ఇది పాజిటివ్ ప్లేట్ కింద నెగిటివ్ ప్లేట్ కింద తీసుకున్నట్లయితే రెండింటి మధ్య కొన్ని పొటెన్షియల్ డెవలప్ అయింది కదా. అంటే ఛార్జ్ క్యారియర్స్ ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్ళాలి అంటే ఏం చేయాలి, ఈ పొటెన్షియల్ ఓవర్కమ్ చేసి వెళ్ళాలి. అదేనమ్మా, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఛార్జెస్ ఇటువైపుకి, ఇటువైపు ఉన్న ఛార్జెస్ ఇటువైపుకి రాకుండా మధ్యలో ఒక గోడలా ఉండేది, దాన్నే పొటెన్షియల్ బ్యారియర్ అంటారు. ఏమో అర్థమైందా, పొటెన్షియల్ అవరోధం అంటాం. ఈ రెండింటికి మధ్యలో పొటెన్షియల్ ఎంతైతే ఉందో అంత పొటెన్షియల్ మనం బయట నుంచి అప్లై చేస్తే దాన్ని ఓవర్కమ్ చేసి ఛార్జెస్ అనేవి ఇటు నుంచి అటు నుంచి ఇటు ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఏమో అర్థమైందా, దాన్ని డిప్రెషన్ లేయర్, లేమి పొర అంటారు. పీ టైప్ సెమీ కండక్టర్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఎప్పుడైతే కలిపామో ఆ రెండు కలపగానే ఎలక్ట్రాన్ హోల్స్ రికంబైన్ అయిపోతే మధ్య భాగంలో, ఆ మధ్య భాగంలో ఛార్జెస్ ఒక రీజియన్ ఫామ్ అవుతుంది, దాన్ని డిప్రెషన్ లేయర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఏమో అర్థమైందా, ఈ రెండింటికి మధ్య కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ డయోడ్ని మనం బ్యాటరీకి రెండు రకాలుగా కలపవచ్చు, ఫార్వర్డ్ బయాస్ ఒకటి, రివర్స్ బయాస్ ఒకటి, పురో బయాస్, టీరో బయాస్. డయోడ్ పీ భాగాన్ని బ్యాటరీ పాజిటివ్కి, ఎన్ భాగాన్ని బ్యాటరీ నెగిటివ్ కలిపామనుకోండి, అదేందమ్మా, దాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటారు. అదేందో చూడండి, ఈ డయోడ్ పీ భాగం అనుకోండి, ఇది ఎన్ భాగం అనుకోండి. ఇప్పుడు పీ భాగాన్ని తీసుకొచ్చి బ్యాటరీ పాజిటివ్కి, ఎన్ భాగాన్ని బ్యాటరీ నెగిటివ్ కలిపితే దాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం. అదేనమ్మా, డయోడ్ పీ భాగాన్ని బ్యాటరీ దాని ధ్రువానికి, ఎన్ భాగాన్ని బ్యాటరీ రెండు ధ్రువానికి కలిపి దాన్ని పురోసెక్మం అంటాం. ఇక్కడ ఏమవుతుంది, పాజిటివ్ టెర్మినల్ వల్ల ఇక్కడ ఉన్న హోల్స్ రిఫిల్ అవుతాయి. పాజిటివ్ ప్లేట్ వల్ల ఇక్కడ ఉన్న హోల్స్ రిఫిల్ అయ్యి లేయర్ దగ్గరికి వెళ్తాయి. ఆ నెగిటివ్ టెర్మినల్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా రిఫిల్ అయ్యి లేయర్ దగ్గరికి వెళ్తే అందులో ఫార్వర్డ్ బయాస్లో లేయర్ విత్ ఏమవుతుందమ్మా, డిక్రీజ్ అవుతుంది. అదేందా, ఫార్వర్డ్ బయాస్లో లేయర్ విత్ ఏమవుతుంది, డిక్రీజ్ అవి ఆ లేయర్ బ్రేక్ అయిపోయి స్పీడ్గా కరెంట్ రావడం జరుగుతుంది. కానీ రివర్స్ బయాస్లో పీ భాగాన్ని బ్యాటరీ నెగిటివ్కి, ఎన్ భాగాన్ని బ్యాటరీ పాజిటివ్ కలపాలి. ఇక్కడ హై పొటెన్షియల్ అప్లై చేయాలి. ఫార్వర్డ్ బయాస్ కన్నా రివర్స్ బయాస్లో హై పొటెన్షియల్ అప్లై చేయాలి. ఎందుకంటే నెగిటివ్ టెర్మినల్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ని, అది హోల్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ పెడుతున్నాం కదా మనం, ఆ నెగిటివ్ టెర్మినల్ ఏం చేస్తే ఇక్కడ ఉన్న హోల్స్ని అట్రాక్ట్ చేస్తుంది, అంటే లేయర్ నుంచి దూరంగా జరుగుతుంది. అలాగే పాజిటివ్ టెర్మినల్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేస్తుంది. ఈ రెండు ఎప్పుడైతే లేయర్ నుంచి దూరంగా జరిగిపోయిన లేయర్ విత్ ఏమవుతున్నామో ఇక్కడ ఇంకా పెరిగిపోతుంది. ఇక్కడ అయితే ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి లేయర్ త్వరగా బ్రేక్ అయింది. ఇక్కడ ఏమైంది, లేయర్ యొక్క విత్ పెరిగింది. లేయర్ యొక్క విత్ పెరిగింది కాబట్టి రివర్స్ బయాస్లో కరెంట్ అనేది దాని త్వరగా రాదు. ఎందుకంటే ఇక్కడ లేయర్ యొక్క విత్ బ్రేక్ అవ్వాలి. ఆ లేయర్ బ్రేక్ అవ్వాలంటే హై వోల్టేజ్ అప్లై చేయాలి. అందువల్ల ఫార్వర్డ్ బయాస్ కన్నా రివర్స్ బయాస్ మనం ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల మాత్రమే ఇక్కడ కరెంట్ వస్తుంది. ఇక్కడ చూడండి, నెగిటివ్ టెర్మినల్ అనేది హోల్స్ని అట్రాక్ట్ చేస్తుంది, దాంతో ఇందులోని ఎలక్ట్రాన్స్ని రిఫల్ చేస్తున్నట్టే కదా. అలాగే హోల్స్ అనేవి చూడండి, పాజిటివ్ ఏమో హోల్స్ని రిఫల్ చేస్తున్నట్టే కదా. అవి రెండు లేయర్ దగ్గరికి వచ్చి ఛార్జ్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందా, అంటే రివర్స్ బయాస్లో మైనారిటీ ఛార్జ్ కేసులో కరెంట్ వస్తుంది కాబట్టి రివర్స్ బయాస్లో తక్కువ కరెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ గ్రాఫ్ గీసామనుకోండి, ఫార్వర్డ్ బయాస్ ఎక్స్ యాక్సిస్ మీద, రివర్స్ బయాస్ని చూడండి. ఇక్కడ వోల్టేజ్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోండి, కరెంట్ని వై యాక్సిస్ మీద తీసుకోండి. డయోడ్ యొక్క వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ చూసినట్లయితే ఈ ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్, రివర్స్ బయాస్ వోల్టేజ్.
ఇది కరెంట్ అయ్యి మైక్రో యాంపియర్స్, ఇది కరెంట్ అయ్యి మిల్లీ యాంపియర్స్. ఎందుకంటే ఫార్వర్డ్ బయాస్లో మాకు కరెంట్ ఎక్కువ వస్తుంది, రివర్స్ బయాస్లో తక్కువ వస్తుంది. గ్రాఫ్ గీసామనుకోండి, గ్రాఫ్ ఎలా పెరుగుతుంది ఇక్కడ ఫార్వర్డ్ బయాస్లో, రివర్స్ బయాస్లో ఎలా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందా? ఫార్వర్డ్ బయాస్లో చూడండి కొద్దిగా వోల్టేజ్ పెరిగే వరకు కరెంట్ పెరగలేదు, తర్వాత ఒకసారిగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది. అర్థమైందా? ఇక్కడ ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే వోల్టేజ్ పెరగడం మొదలవుతుందో దాన్ని నీ వోల్టేజ్ అంటారు. రివర్స్ బయాస్లో కూడా చూడండి కొద్ది వోల్టేజ్ వరకు కూడా కరెంట్ అనేది పెరుగుతులేదు, ఆ తర్వాత ఒకసారిగా గ్రాడ్యువల్గా పెరిగింది, దాన్ని బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటారు. అర్థమైందమ్మా? ఫార్వర్డ్ బయాస్లో అయితే నీ వోల్టేజ్ అంటాం, అంటే ఫార్వర్డ్ బయాస్లో కొద్దిగా వోల్టేజ్ ఇచ్చేంత వరకు కరెంట్ రాదు, ఆ తర్వాత ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా కరెంట్ పెరిగిపోతుంది. రివర్స్ బయాస్లో అలా కాదు, రివర్స్ బయాస్లో ఎక్కువ వోల్టేజ్ అప్లై చేయాలి. ఎక్కువ వోల్టేజ్ అప్లై చేసినట్లయితే ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర ఏమవుతుందంటే లేయర్ నుంచి కరెంట్ రావడం జరుగుతుంది. అర్థమైందా? దాన్ని బ్రేక్ డౌన్ వోల్టేజ్గా మనం చెప్పడం జరుగుతుంది. అది జంక్షన్ డయోడ్ గురించి. తర్వాత వచ్చి జేనార్ డయోడ్. జేనార్ డయోడ్ అంటే హెవీలీ డోప్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ కాల్డ్ జేనార్ డయోడ్. అర్థమైందమ్మా? ఆర్డినరీ పిఎన్ జంక్షన్ డయోడ్కే ఎక్కువగా డోపింగ్ చేసినట్టయితే దాన్ని జేనార్ డయోడ్ అంటాం. జేనార్ డయోడ్ని వోల్టేజ్ రెగ్యులేటర్గా వాడుతుంది. ఎలాగో చూద్దాం. జేనార్ డయోడ్ యొక్క సింబల్ వచ్చి ఈ విధంగా వేయాలి, ఇది ఆనంటే ఇది కాదు, ఇక జట్ కింద వేయాలి. అదేనేమో జేనార్ డయోడ్ని ఈ విధంగా చూపిస్తున్నాం. హెవీలీ డోప్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ కాల్డ్ జేనార్ డయోడ్. అదేవిధంగా మనకు అవసరమైనటువంటి వోల్టేజ్ని బట్టి దీన్ని డోపింగ్ చేస్తాం. అదేనమ్మా? చూడమ్మా, ఆర్డినరీ డయోడ్ జేనార్ డయోడ్ రెండు కూడా ఫార్వర్డ్ బయాస్లో ఒకలాగే పనిచేస్తాయి, కానీ రివర్స్ బయాస్లో జేనార్ డయోడ్ వోల్టేజ్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది. అది ఎలాగో చూద్దాం. చూడండి, కరెంట్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్ మనం గమనించినట్లయితే ఇది జేనార్ బ్రేక్ డౌన్ వోల్టేజ్, ఇది అవలాంచి బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఇది విఎఫ్, ఇది విఆర్. ఇది కరెంట్ అయ్యిన్ ఫార్వర్డ్ బయాస్, కరెంట్ అయ్యిన్ రివర్స్ బయాస్. అర్థమైంది? ఇక్కడ చూడండి, ఫార్వర్డ్ బయాస్లో ఆర్డినరీ డయోడ్కి ఎలా అయితే కరెంట్ ఇంక్రీజ్ అయిందో రివర్స్ బయాస్ కూడా అలాగే ఇంక్రీజ్ అవుతుంది. జేనార్ డయోడ్ కూడా అలాగే ఇంక్రీజ్ అవుతుంది. కానీ రివర్స్ బయాస్లో గమనించినట్లయితే దీనికి 2 కేసెస్ ఎరైజ్ అవుతుంది. జేనార్ బ్రేక్ డౌన్ వోల్టేజ్, అవలాంచి బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఎందుకంటే బాగా ఎక్కువ డోపింగ్ చేసామనుకోండి, జేనార్ డయోడ్ని బాగా ఎక్కువ డోపింగ్ చేస్తే లేయర్ విత్ తగ్గిపోతుంది. అదేనమ్మా? బాగా ఎక్కువ డోప్ చేస్తే లేయర్ యొక్క విత్ బాగా తక్కువగా ఉంటుంది. వాడు ఏమవుతుందంటే తక్కువ వోల్టేజ్కే ఆ లేయర్ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ప్రెజర్ వల్ల బ్రేక్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది కానీ వోల్టేజ్ ఇంక్రీజ్ అవ్వదు. అదేనమ్మా? రివర్స్ బయాస్లో కరెంట్ అనేది గ్రాడ్యువల్గా పెరిగిపోతుంది, కానీ వోల్టేజ్ అదే వోల్టేజ్. చూడండి, వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంది, అంత ఎక్కువ పెరగట్లేదు, కానీ కరెంట్ పెరుగుతుంది. అదేందమ్మా? అలాగే అవలాంచి బ్రేక్ డౌన్ ఏంటంటే తక్కువ డోపింగ్ చేసినటువంటి వాటిల్లో, తక్కువగా డోపింగ్ చేసినటువంటి దాంట్లో ఏమవుతుంది, మైనారిటీ ఛార్జ్ క్యారీస్ వల్ల కరెంట్ అనేది రావడం జరుగుతుంది. అదేందమ్మా? తక్కువగా డోపింగ్ చేస్తే లేయర్ విత్ ఎక్కువగా ఉంటుంది కదా, దానికి ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల మైనారిటీ ఛార్జ్ క్యారీస్ కొంత యాక్సలరేషన్ అనేది రావడం జరుగుతుంది. అదేనమ్మా? చూడండి, లేయర్కి విత్ ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని రివర్స్ బయాస్లో కలిపాం అంటే పీ భాగాన్ని మైనస్కి ఎన్ భాగాన్ని పాజిటివ్ కలిపితే ఈ పీ భాగంలో ఉండే మైనారిటీ ఎవరు ఎలక్ట్రాన్సే కదా, ఎన్ భాగంలో ఉండేటువంటి మైనారిటీ ఎవరు హోల్సే కదా. ఇక్కడ పాజిటివ్ ఏమో హోల్స్ని ఏం చేస్తుంది, రిఫల్ చేస్తుంది, అంటే దీనికి యాక్సలరేషన్ వస్తుంది. అదే మైనస్ ఇక్కడ నెగిటివ్ టైంలో ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుందమ్మా, రిఫల్ చేస్తుంది, దీనికి యాక్సలరేషన్ వస్తుంది. ఆ యాక్సలరేషన్ వల్ల స్పీడ్గా వెళ్ళి ఈ లేయర్ దగ్గర ఉన్నటువంటి కోవలెంట్ బాండ్స్ని బ్రేక్ చేస్తాయి. అంటే ఆల్రెడీ ఎలక్ట్రాన్ హోల్ పేర్స్ ఉన్నాయి కదా, వాటిని బ్రేక్ చేస్తాయి. అలా బ్రేక్ చేయడంలో ఈ జంక్షన్ బ్రేక్ అయినట్లయితే దాన్ని అవలాంచి బ్రేక్ డౌన్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైంది? ఇప్పుడు జేనార్ డయోడ్ వోల్టేజ్ స్టెబిలైజర్గా లేదా రెగ్యులేటర్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ ఒక జేనార్ డయోడ్ని తీసుకోండి. దీన్ని ఒక రెసిస్టర్ ఆర్ సహాయంతో సిరీస్ కాంబినేషన్లో కలపండి. రెసిస్టర్ ఆర్
దీని సిరీస్లో ఆర్ఎన్ రెసిస్టెన్స్ కలిపి దీని బ్యాటరీ కనెక్ట్ చేయండి. అది ఏ బయాస్లో, ఈ పిఎన్ కదా, రివర్స్ బయాస్లో కనెక్ట్ చేయండి. అదేనమ్మా, పిఎన్ జంక్షన్ డయోడ్ తీసుకుని దాని రివర్స్ బయాస్లో బ్యాటరీ కనెక్ట్ చేయండి. ఇక్కడ అవుట్పుట్ని తీసుకోవడానికి ఆర్ఎల్ అనే ఒక లోడ్ రెసిస్టెన్స్ని పెట్టండి. అర్థమైందా? ఇక్కడ ఎప్పుడు కూడా ఈ ఆర్ఎల్ నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ కాన్స్టెంట్గా ఉంటుంది అన్నమాట. ఇన్పుట్ వోల్టేజ్ పెరిగినా కానీ అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుందమ్మా, కాన్స్టెంట్గా వస్తుంది. అదే కదా వోల్టేజ్ స్టెబిలైజర్ చేసే పని. కరెంట్ ఎక్కువ వచ్చినా కానీ అవుట్పుట్ కాన్స్టెంట్గా వస్తే కదా దాని వోల్టేజ్ స్టెబిలైజర్ అంటాం. ఇన్పుట్ పెరిగినా తగ్గినా అవుట్పుట్ కాన్స్టెంట్గా రావాలి. ఇక్కడ ఏం జరుగుతుందో, మనం ఇచ్చిన కరెంట్ కరెంట్ అనుకుంటే రెండు భాగాలుగా విడిపోతుంది. కొంత భాగం జనరల్ డయోడ్లోకి వెళ్తుంది, ఐజెడ్లోకి వెళ్తుంది. కొంత భాగం లో రెసిస్టెన్స్లోకి వెళ్తుంది, ఐఎల్. అంటే కిర్చాఫ్ లా ప్రకారం I ఈక్వల్ ఏం రాయచ్చమ్మా, ఐజెడ్ ప్లస్ ఐఎల్గా తీసుకొచ్చి ఇక్కడ ఆర్ని ఎలా తీసుకోవాలంటే, ఒకవేళ ఆర్ఎల్ లేదనుకోండి, లో రెసిస్టెన్స్ పెట్టకపోయినా సరే ఎక్కువ కరెంట్లు వచ్చినప్పుడు డయోడ్ కాలిపోకుండా ఉండడం కోసం ఇక్కడ హై రెసిస్టెన్స్ని తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ తీసుకున్న ఆర్ ఎలా ఉండాలంటే డయోడ్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి. ఎప్పుడు ఆర్ఎల్ లేకపోయినా సరే, లో రెసిస్టెన్స్ మనం పెట్టకపోయినా తీసుకోకపోయినా కానీ ఎక్కువ కరెంట్ వస్తే డయోడ్ ఏమవుతుందమ్మా, డ్యామేజ్ అవుతుంది కదా. ఆ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, రెసిస్టర్ని పెట్టాలి. అదేనమ్మా, ఈ ఆర్ వాల్యూ మనకి డయోడ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండేలా సరైనటువంటి దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు వచ్చే కరెంట్ I అనేది కాన్స్టెంట్. అదేనమ్మా, అది రెండు భాగాలుగా విడిపోతుంది, ఐజెడ్ ఐఎల్గా. ఇక్కడ కరెంట్ పెరిగింది అనుకోండి, పెరిగిన కరెంట్లో ఎక్కువ భాగం డయోడ్ ద్వారా వెళ్ళిపోతుంది. అదేనమ్మా, కానీ లో రెసిస్టెన్స్ ద్వారా ఎప్పుడు కూడా కాన్స్టెంట్ కరెంట్ వెళ్తుంది. అదేనమ్మా, వోల్టేజ్లో కానీ కరెంట్లో కానీ ఫ్లక్చువేషన్స్ వస్తే ఆ చేంజెస్ అనేవి డయోడ్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల అవుట్పుట్ ఎప్పుడు ఏమవుతుంది, కాన్స్టెంట్గా రావడం జరుగుతుంది. అర్థమైందా? ఈ విధంగా జీనా డయోడ్ అనేది వోల్టేజ్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది అన్నమాట. అర్థమైందా?